హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్టీవీ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఒక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. అదే నోరూరించే డ్రై ఫ్రూట్ లడ్డు. మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రోజుకి ఒకటి తింటే ఆరోగ్యాన్ని చాలా మేలు చేయడమే కాదండి, ఒకటి తిన్న తర్వాత ఇంకొకటి కూడా తినాలనిపించే టేస్టీ రెసిపీ అండి ఇది. అలాగే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం కూడా చాలా తేలిక. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి అయితే వచ్చేస్తే మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని మనం ఇందులో అయితే యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. నేను సెసమే సీడ్స్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ మొత్తం అయితే ఒక 4 టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. నా దగ్గర ఉన్నవి బాదం, అలాగే కాజు అండ్ వాల్నట్స్ ఉన్నాయండి. అలాగే పిస్తా కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా నేను దాని షెల్స్ అయితే తీస్తూ ఉన్నానండి, సో అందుకని వీడియోలో అయితే రాలేదు. కట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు యాడ్ చేశాను చూడండి, పిస్తా కూడా పెట్టాను. బాదం, కాజు, అలాగే వాల్నట్స్ అండ్ పిస్తా, అలాగే డేట్స్ అండి, అండ్ సెసమే సీడ్స్ కూడా. సెసమే సీడ్స్ అయితే మేము పక్కన పెట్టాం కదా, అదైతే మర్చిపోయామండి కలపడం. మన ఇష్టం అండి, మన దగ్గర ఇంకేమన్నా సీడ్స్ ఉన్నా కానీ అందులో అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మేమైతే ఈ 5 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ యూస్ చేసి లడ్డూని ఎలా ప్రిపేర్ చేస్తామో మీతో అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని ఇలాగైతే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే, ఈ కట్ చేసిన వాటిని ఒక కడాయిలో వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. అందులోకి 3 or 4 స్పూన్స్ నెయ్యి అయితే పడుతుందండి. మంచి రుచికరమైన నెయ్యి అయితే కనుక ఈ లడ్డూకి కూడా చాలా టేస్ట్ వస్తుంది, అలాగే చాలా మంచి అరోమా అయితే వస్తుంది. సో మంచి నెయ్యిని కూడా ప్రిఫర్ చేయండి మీరు. ఆ తర్వాత నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ కూడా ఇందులోకి వేసేద్దామండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత మనం మంట అయితే స్టవ్ మంట చాలా స్లోగా పెట్టుకోవాలండి, లేకపోతే తొందరగా ఫ్రై అయిపోయి మనకి టేస్ట్ అయితే మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మాడిపోతాయి కదా, ఆ టైప్ అయితే మనకి ఆ స్మెల్ అయితే వస్తుంది. సో మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. కలర్ అయితే కొంచెం రెడ్ కలర్లోకి చేంజ్ అవ్వాలండి, మనకు కనిపిస్తుంది. క్రిస్పీనెస్గా రావాలి. కొంచెం క్రిస్పీగా వస్తే ఏంటంటే లడ్డూకి మంచిగా మనం తింటున్నప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి, మెత్తగా లేకుండా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఈ కలర్లోకి రావాలి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టండి. ఇంకా స్టవ్ ఆపేసి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఆ తర్వాత సేమ్ ప్యాన్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఖర్జూరం తీసుకున్నాం కదా, అందులో గింజలు తీసి పక్కనైతే రెడీగా పెట్టుకున్నాము. ఆ ఖర్జూరంని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే ఫ్రై చేసుకుంటూ మెత్తగా స్మాష్ చేసుకుందామండి. మా దగ్గర ఉన్న డేట్స్ ఏంటంటే చాలా మెత్తగా ఉన్నాయి, సో తొందరగా మ్యాష్ అయిపోతాయండి. సో మీరేమన్నా కొంచెం గట్టిగా ఉన్న డేట్స్ యూస్ చేస్తుంటే బెటర్ మీరు మిక్సీ అయితే పెట్టేసుకోండి. ఒకసారి మిక్సీ అయితే చేసేసుకున్న తర్వాత ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా మనం డేట్స్ని ఫ్రై చేసుకుంటే ఈ డేట్స్లో ఉన్న తడి అన్నది తగ్గి టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి, మ్యాష్ చేసుకున్న తర్వాత మెత్తగా ఇలా పేస్ట్ లాగా అయిపోతుందండి. ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. ఇప్పుడు ఈ డేట్స్ పేస్ట్ని కొంచెం సేపు అయితే చల్లారనివ్వాలండి. కొంచెం వేడి మీద ఉంటుంది కాబట్టి దాన్ని మనం టచ్ చేస్తే కాలుతుంది కాబట్టి కొంచెం అయితే చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. చూడండి ఎంత మంచి కలర్లో చేంజ్ అయ్యిందో. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మంచి కలర్ అయితే చేంజ్ అయ్యాయి, అలాగే
ఖర్జూరం కూడా మంచి కలర్ అయితే చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అండి లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా కలుపుతూ మనం చేతికి నెయ్యి అంటించుకొని ఇప్పుడైతే రౌండ్ షేప్లో లడ్డూలు అయితే ప్రిపేర్ చేయాలండి. ఫస్ట్ అయితే మంచిగా కలిపేసుకొని మన కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. డేట్స్ అంతా కొంచెం మంచి కన్సిస్టెన్సీలోకి రావాలండి లడ్డు చేయడానికి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు మనం మన చేతికి నెయ్యి అయితే అంటించుకొని రౌండ్ షేప్లో ఇలా లడ్డూలు అయితే చేసేద్దామండి. ఇలా మనం స్ట్రీట్ షాప్ స్టైల్లో లడ్డు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అది కూడా 15 మినిట్స్లో తయారైపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎవరైతే డ్రై ఫ్రూట్స్ తినరో వాళ్ళకి ఈ లడ్డు చేసి పెట్టండి, చక్కగా తినేస్తారండి. అండ్ మనకి మంచి హెల్తీ కూడా కాబట్టి అందరూ ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళం కూడా రోజుకి ఒకటి తింటే మనకి చాలా బలం వస్తుందండి. పనులు చేసుకుంటూ ఉంటాము, మన గురించి మనం పట్టించుకోకుండా ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఒకటి తింటే మనకి చాలా హెల్దీ, అలాగే మనకు కొంచెం ఎనర్జీ అయితే వస్తుందండి డైలీ ఒకటి తీసుకుంటే. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీకు వాల్నట్స్ అంటే ఇష్టం లేకపోతే అది కూడా తీసేయవచ్చు. అలాగే నేను సెసమే సీడ్స్ కూడా చూపించాను కదా, అవి కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి పిల్లలకి. అవి కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు కుదిరితే. చూసారా, అచ్చం మనం స్ట్రీట్ షాప్లో కొనుక్కొని తినే డ్రై ఫ్రూట్ లడ్డూని ఎంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో, అది కూడా 15 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత ఈజీగా చేసుకోవచ్చు ఈ లడ్డూని. ఎవ్వరూ మిస్ చేసుకోకండి, అందరూ అయితే చేసి మీ పిల్లలకి పెట్టండి, అలాగే మీరు కూడా తినండి. చాలా హెల్దీ అండి. ఇంత ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.